ఫార్ములా సినిమాల్ని కాకుండా కొత్త కథల్ని ఆడియన్స్ ముందుకు తెచ్చే తమిళ హీరోలు ఈసారి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. ఏదో ఒకరిద్దరంటే ఓకే, కానీ తమిళ హీరోలందరూ వరుసగా కొత్త సినిమాల్ని స్టార్ట్ చేశారు. మరి లేటెస్ట్ గా కొత్త సినిమాలు మొదలుపెట్టిన హీరోలు ఎవరు? తమిళ్ హీరోలు జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నారు. వరుస సినిమాల్ని అనౌన్స్ చేస్తూ అంతే స్పీడ్గా సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ సినిమాలు చేస్తున్న తమిళ్ హీరోలు లేటెస్ట్ గా కొత్త సినిమాలు మొదలుపెట్టారు. పాన్ ఇండియా వైడ్ గా డిఫరెంట్ మూవీస్ చేస్తున్న ధనుష్ బ్రేక్ అన్న ఊసే ఎత్తడం లేదు. హిందీ, తెలుగు, తమిళ్ ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. మొన్నీ మధ్య కుబేరతో 100 కోట్ల సక్సెస్ కొట్టిన ధనుష్ ఇప్పుడు విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. కొన్నాళ్ల నుంచి రూమర్స్ లో ఉన్న ఈ సినిమా లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలతో మొదలైంది. సినిమాకి వేరియేషన్ చూపిస్తున్న ధనుష్ ఈసారి ఎలాంటి క్యారెక్టరైజేషన్ తో రాబోతున్నారో అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. తెలుగు, తమిళ్లో మోస్ట్ వాంటెడ్ అయిన హీరో కార్తీ. తమిళ్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న కార్తీ లేటెస్ట్ గా కొత్త సినిమా అనౌన్స్ చేశారు. సర్దార్ 2 సినిమా కంప్లీట్ చేసిన కార్తీ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. తమిళ్ డైరెక్టర్ ప్లాన్ చేసిన ఈ సినిమాకి మార్షల్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పెట్టింది టీమ్. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కార్తీకి సర్దార్ 2, వాతియార్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా కొత్త సినిమా మొదలుపెట్టారు. పూరి జగన్ డైరెక్షన్ లో విజయ్, సంయుక్త మీనన్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో సినిమా అనౌన్స్ చేశారు. అయితే సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా, అప్డేట్స్ వస్తాయా అని వెయిట్ చేస్తున్న వాళ్లకి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు అప్డేట్ ఇచ్చింది టీం. విజయ్ సేతుపతిని పూరి జగన్ కొత్తగా ఎలా చూపించబోతున్నారో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది అందరిలో. ఇలా తమిళ్ హీరోలందరూ ఇంట్రెస్టింగ్ కొత్త సినిమాల్ని స్టార్ట్ చేసి ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు.